Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So today we are going to see sociology syllabus analysis. That is సమాజ శాస్త్రము మరియు దాని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది ఎవరైతే టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు మెసేజెస్ రూపం లోపల అదేవిధంగా నాకు ఫోన్స్ రూపం లోపల నన్ను అడగడం జరుగుతూ ఉన్నది. సార్ సోషియాలజీ క్లాసెస్ను స్టార్ట్ చేయండి, ఒకసారి గ్లాన్స్ ఇవ్వండి అని చెప్పేసి. క్లియర్? సో మరి ఇప్పుడు మనము ఈ సమాజ శాస్త్రాన్ని ఏ విధంగా చదవాలి, ఎట్లాంటి రిసోర్సెస్ కావాలి, మన యొక్క అప్రోచ్ ఆర్ మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా దీని యొక్క మార్క్స్ వెయిటేజ్ ఎట్లా ఉంటుంది అనే అంశాల గురించి మనము బ్రీఫ్గా చూద్దాం. క్లియర్? సో ఇప్పుడు ఈ సెషన్ లోపల జస్ట్ ఒక అవుట్లుక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత దీని లోపల ఉన్నటువంటి 5 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 5 యూనిట్స్ ఉంటాయి మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 కానీ అదేవిధంగా గ్రూప్ 3 కానీ. మరి ఒక్కొక్క సెగ్మెంట్ను చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయడం కోసం మళ్ళీ ఒక్కొక్క సెషన్ను నేను కండక్ట్ చేస్తాను. అంటే 5 యూనిట్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కోసము, కంప్లీట్ అనాలిసిస్ కోసము ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి ఒక్కొక్క వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఈ సెషన్ లోపల ఒక ఓవర్వ్యూ, ఒక నట్షెల్ మీకు ఇస్తాను, జస్ట్ చూడండి. క్లియర్? మరి ఈ వీడియో లోపల మనము నెంబర్ 1 అసలు ఏంటి దీనికి సంబంధించినటువంటి మార్క్స్ వెయిటేజ్. ఓకే, సో మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంటుంది అసలు ఈ సమాజ శాస్త్రానికి వివిధ రకాల ఎగ్జామ్స్ లోపల. క్లియర్? దెన్ నెంబర్ 2 రెండవది ఏంటి అంటే అసలు సిలబస్ ఏంటి. ఓకే, సో దాన్ని మనం ఏ విధంగా డీకోడ్ చేయాలి, సో డీకోడింగ్ ఆఫ్ సిలబస్. క్లియర్? దెన్ నెంబర్ 3 మన యొక్క అప్రోచ్ ఆర్ యూ కెన్ సే స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి. క్లియర్? దెన్ నెంబర్ 4 ఫైనల్లీ రిసోర్సెస్ ఆర్ యూ కెన్ సే బుక్స్, మరి ఏంటి చదవాలి. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4 కాన్సెప్ట్స్. మనం ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. రైట్? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్? సో ఫస్ట్ వన్ దట్ ఈస్ మార్క్స్ వెయిటేజ్. మరి ఎన్ని మార్కుల వెయిటేజ్ ఉంటుంది జనరల్గా, ఇది ఏ ఎగ్జామ్స్ లోపల ఉంటుంది. ఓకేనా? సో సాధారణంగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లోపల మనకు ఈ సోషియాలజీని ఇంక్లూడ్ చేయలేదు. టీఎస్పీఎస్సీ లోపల ఉన్నటువంటి ఎగ్జామ్స్ లోపల మాత్రమే ఈ సిలబస్ ఉంది. కానీ సిడిపిఓ ఎవరైతే ఉన్నారో, సో సిడిపిఓ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏదైనా కానీ, సో దిస్ పర్టికులర్ యూనిట్ ఆర్ యూ కెన్ సే కంప్లీట్ కాంపోనెంట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సిడిపిఓ అండ్ ఈఓ అండ్ సూపర్వైజర్ పోస్ట్. క్లియర్? సో మరి బేసిక్గా మనకు ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ అదర్ జనరల్ స్టడీస్, సో అదర్ జిఎస్ ఎగ్జామ్స్ లోపల ఈ సెగ్మెంట్ అనేది ఉంటుంది. సో గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉందో, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మళ్ళీ దీనికి 50 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం డీటెయిల్గా మనం గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అదేవిధంగా అదర్ జిఎస్, మరి గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవి రెండింటిని మీరు చూసినట్లయితే దీనికి ఇచ్చినటువంటి మార్క్స్ వెయిటేజ్ ఎంత అంటే 50 మార్క్స్ అండి. ఓకేనా? సో 50 మార్క్స్ వెయిటేజ్ను ఇవ్వడం జరిగింది మనకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఎగ్జామ్స్ లోపల కానీ. క్లియర్? మరి గ్రూప్ 2 లోపల మీరు చూస్తుంటారు 4 పేపర్స్ ఉంటాయి. దేర్ ఆర్ 4 పేపర్స్ ఇన్ గ్రూప్ 2 స్కీమ్. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ అండ్ పేపర్ 4 అని చెప్పేసి. మరి పేపర్ 2 ఏదైతే ఉందో, ఓకేనా, గ్రూప్ 2 లోపల కానీ గ్రూప్ 3 లోపల 3 పేపర్స్ ఉంటాయి. ఓకేనా? గ్రూప్ 2 లోపల 4 పేపర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 కానీ ఈ 50 మార్క్స్ మనకు పేపర్ 2లో భాగంగా ఒక సెగ్మెంట్గా పెట్టడం జరిగింది. క్లియర్? సో పేపర్ 2 లోపల గ్రూప్ 3కి కానీ గ్రూప్ 2కు కానీ మనకు 50 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది సోషియాలజీ అనేటువంటి కంటెంట్కి ఆర్ సబ్జెక్ట్కి. మరి ఈ 50 మార్క్స్ వెయిటేజ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇప్పటి వరకు గ్రూప్ 3 జరగలేదు, అంటే నోటిఫికేషన్ రాలేదు ఇంకా మనకు తెలంగాణ రాష్ట్రం లోపల. సో మేబీ ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య లోపల గ్రూప్ 3 నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఒకసారి గమనించండి నేను చెప్పే ప్రతి విషయాన్ని. మరి గ్రూప్ 2 ఆల్రెడీ రావడం జరిగింది, ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మొత్తం కూడా ఫినిష్ కావడం జరిగింది. మరి ఇందులోపల 50 మార్క్స్కి లాస్ట్ ఎగ్జామ్ లోపల 44 క్వశ్చన్స్ రావడం జరిగింది.
సో నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్ లోపల 50 రావచ్చు, 55 రావచ్చు, 60 రావచ్చు, 40 కూడా రావచ్చు. క్లియర్? సో మరి ఎన్ని వస్తాయి అనేది మనకు ఫిక్స్డ్గా మెన్షన్ చేసిన మార్క్స్ ఎన్ని అంటే 50 మోర్ ఆర్ లెస్. క్లియర్? దెన్ మరి అదర్ జిఎస్ అంటే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి ఇతరత్ర జిఎస్ ఎగ్జామ్స్ను గమనించినట్లయితే, సో జిఎస్ జనరల్ స్టడీస్ సెగ్మెంట్ లోపల మనకు ఇది కొన్ని ఎగ్జామ్స్ లోపల ఉన్నది ఏది సోషియాలజీ. కాకపోతే అక్కడ సోషల్ ఇష్యూస్ యాంగిల్ లోపల మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరి ఇందు లోపల చాలా తక్కువగా వెయిటేజ్ ఇస్తా ఉన్నారు, దట్ ఈస్ 5 to 8 మార్క్స్. ఓకేనా? ఒక 5 నుంచి 8 ప్రశ్నలు మనకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ సమాజ శాస్త్రం అనేటువంటి టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. కానీ క్లియర్గా గమనించాలి, ఇక్కడ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అడిగేటువంటి సోషియాలజీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయి లోపల సామాజిక సమస్యలు, ప్రభుత్వ పథకాలపైన ఎక్కువ మొత్తం లోపల రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చనింగ్ అనేది ఆ ఏరియాస్ నుంచి ఉంటుంది. ఓకేనా? మరి ఇది సాధారణంగా మనకు మార్క్స్ వెయిటేజ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ కమ్ టు సెకండ్ వన్, సో సిలబస్ డికోడింగ్. మరి జనరల్గా ఏమున్నాయి, అసలు ఏ కంటెంట్స్ ఉన్నాయి ఈ సమాజ శాస్త్రం అనేటువంటి టాపిక్ లోపల అని మీరు చూసినట్లయితే దెర్ ఆర్ 5 యూనిట్స్ అండి. మనకు 5 యూనిట్స్ను ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఏంటి ఆ 5 యూనిట్స్ అని గమనించినట్లయితే, సో జనరల్గా ఈ 5 యూనిట్స్ను ఒక ఆర్డర్, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లోపల మీరు చదవాలి. ఎందుకంటే ఒక ప్రాపర్ కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ అనేది ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి అవసరం కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మనకు ఒక యూనిట్ ఏంటి 5 యూనిట్ లోపల అంటే భారత సమాజము, సమాజ నిర్మాణం. ఓకే? సో సోషల్ స్ట్రక్చర్, ద ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎంటైర్ పిక్చర్ ఈజ్ సోషల్ స్ట్రక్చర్. ఓకే? సో భారత సమాజం యొక్క నిర్మాణము అని చెప్పేసి ఇది మొదటి యూనిట్. మరి ఏముంటుంది దీని లోపల అని గమనించినట్లయితే, అసలు భారత సమాజం అనేది ఏ పునాదులపైన నిర్మించబడి ఉన్నది? ఓకేనా? మరి భారత సమాజం యొక్క లక్షణాలు ఏంటి? భారత సమాజం లోపల కులము, కుటుంబము, వివాహము, బంధుత్వము, మహిళలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, మధ్య తరగతులకు సంబంధించి, సో మతానికి సంబంధించి ఎట్లాంటి అంశాలు ఉన్నాయి అనేది మనకు దీని లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణం. ఓకే? ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి భారత సమాజం ఎట్లాంటి పునాదులపైన నిర్మించబడి ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి భారత సమాజం లోపల కులం యొక్క రోల్ ఏంటి, మతం యొక్క రోల్ ఏంటి, బంధుత్వం యొక్క రోల్ ఏంటి, అదేవిధంగా వివాహం యొక్క రోల్ ఏంటి, దెన్ అన్ని రకాల గిరిజనుల యొక్క పాత్ర, మహిళల యొక్క పాత్ర ఎట్లా ఉంటుంది అనేది మనకు ఈ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో దెన్ మరి ఈ భారత సమాజం లోపల ఉండేటువంటి కులం లోపల కానీ, మతం లోపల కానీ, మహిళల పట్ల కానీ ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్సెస్ కనుక ఉన్నట్లయితే, డిస్టర్బెన్సెస్ నథింగ్ బట్ ఇక్కడ అసమానతలు కనుక ఉన్నట్లయితే మనకు ఏం కనబడుతుంది అంటే రెండవది కనబడుతుంది, దట్ ఈస్ సామాజిక సమస్యలు ఉద్భవిస్తాయి. ఓకేనా? సో సోషల్ ప్రాబ్లమ్స్ అరైజ్ కావడం జరుగుతుంది. సోషల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? మరి ఈ సోషల్ ప్రాబ్లమ్స్ అనేది మనకు జనరల్గా ఆర్ యూ కెన్ సే సోషల్ ఇష్యూస్. ఓకే? సోషల్ ప్రాబ్లమ్స్ ఆర్ సోషల్ ఇష్యూస్. మరి ఈ సామాజిక సమస్యలను మనము 2 యాంగిల్స్ లోపల మనం చూడాలి. ఎందుకంటే సమస్య ఎందుకు వస్తుంది? సాధారణంగా నిర్మాణం లోపల ఏమైనా అసమతుల్యత ఏర్పడితే, అసమతుల్యత అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కులము అనేటువంటి భావన ఉన్నది. మరి భారతదేశం లోపల కులము హిందూ సమాజం యొక్క ప్రాథమిక మరియు ముఖ్యమైనటువంటి లక్షణం. మరి ఈ కులము అని చెప్పేసి ఒక సోషల్ ఈవిల్ వల్ల, ఒక సామాజిక రుగ్మత, సామాజిక సమస్య వల్ల మనకి ఏమవుతుంది? స్తరాల ఏర్పాటు జరుగుతుంది, స్ట్రాటిఫికేషన్ అనేది జరుగుతుంది. స్తరాల ఏర్పాటు లోపల కొన్ని కులాలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాయి, కొన్ని కంప్లీట్గా నిమ్నమైనటువంటి స్థాయి లోపల ఉంటాయి. మరి ఇట్లా తప్పనిసరిగా ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల కొన్ని కులాలు అనాది కాలం నుంచి వెలివేతకు లోను కావడం జరుగుతుంది, ఎక్స్క్లూడ్ చేయబడడం జరిగింది. మరి ఈ విధంగా అంటే ఎవరైతే వెలివేతకు లోను కావడం జరిగిందో తప్పనిసరిగా ఏ కులం పట్లనైతే చిన్న చూపు చూడడం జరుగుతుందో తప్పనిసరిగా వాళ్ళు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఒక కమ్యూనిటీ నాట్ ఓన్లీ కులం, ఇక్కడ మతపరంగా కానీ, కులపరంగా కానీ, లింగపరంగా మహిళలను కూడా కొంచెం చిన్న చూపు చూడడం, పిల్లల పట్ల కొంచెం చిన్న చూపు చూడడం. సో ఇట్లాంటి అంశాల వల్ల అంటే
సమాజ నిర్మాణం లోపల ఉన్నటువంటి అసమానతల వల్ల కంప్లీట్గా మనకు సమస్యలు అనేవి ఉద్భవించడం జరుగుతుంది. సో వీటినే మనం ఏమంటాము, సామాజిక సమస్యలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఏంటి, సోషల్ ప్రాబ్లమ్స్ ఆర్ సోషల్ ఇష్యూస్. క్లియర్. మరి ఈ సోషల్ ఇష్యూస్ను మనము 2 యాంగిల్స్ లోపల మీరు చూడాలి. క్లియర్. ఏంటి ఆ 2 యాంగిల్స్ అని గమనించినట్లయితే, సో భారతదేశం లోపల ఇండియన్ కాంటెక్స్ట్ లోపల మీరు చూడాలి. అదేవిధంగా రెస్పెక్టివ్ స్టేట్ నథింగ్ బట్ తెలంగాణ. సో తెలంగాణ స్టేట్ యాంగిల్ లోపల మీరు డిస్కస్ చేయాలి. ఓకేనా. భారత సమాజం లోపల ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీకు సిలబస్ లోపల జనరల్గా ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ సమస్య లోపల మనకు కొన్ని రకాల అంశాలను మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక మినహాయింపు అని చెప్పేసి. ఏంటది, సామాజిక మినహాయింపు అని చెప్పేసి. మరి ఈ సామాజిక మినహాయింపుతో పాటు కులతత్వము, సో కాస్టిజం, దెన్ మతతత్వము, కమ్యూనలిజం, దెన్ ఇంకా ఎట్లాంటి అంశాలను మెన్షన్ చేయడం జరిగింది అని గమనించినట్లయితే, సో మహిళల పైన హింస, సో వయలెన్స్ అగేన్స్ట్ విమెన్ అని చెప్పేసి. నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థ, సో చైల్డ్ లేబర్ అని చెప్పేసి. అదేవిధంగా మహిళలు కానీ లేదా ఇతరత్ర వ్యక్తులకు సంబంధించినటువంటి అక్రమ రవాణా, సో హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి. అదేవిధంగా బాలలతో పాటు వృద్ధులకు సంబంధించినటువంటి సమస్యలు, సో ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ ఏమున్నాయి. అదేవిధంగా ఫైనల్లీ వికలాంగులు లేదా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి. సో ఇష్యూస్ రిలేటెడ్ టు పర్సన్స్ విత్ డిజేబిలిటీ అని చెప్పేసి. క్లియర్. సో ఇవన్నీ కూడా మనకు భారతదేశం లోపల ఉండేటువంటి వివిధ రకాల సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు. వీటన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము డిస్కస్ చేయాలి. క్లియర్. దెన్ కమ్ టు సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ టు తెలంగాణ స్టేట్. మరి తెలంగాణ స్టేట్ లోపల మీకు సిలబస్ లోపల ఇచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి అని గమనించినట్లయితే, నెంబర్ 1 ఈస్ వెట్టి, సో వెట్టి చాకిరి వ్యవస్థ ఏదైతే ఉందో, అదేవిధంగా జోగిని వ్యవస్థ, దెన్ దేవదాసి వ్యవస్థ, దెన్ బాలికలకు సంబంధించినటువంటి సమస్యలు, దెన్ వలసలు మైగ్రేషన్కు సంబంధించినటువంటి సమస్యలు, దెన్ తెలంగాణ లోపల మళ్ళీ బాల కార్మిక వ్యవస్థ, సో చైల్డ్ లేబర్ ఇన్ తెలంగాణ స్టేట్, దెన్ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ఫార్మర్స్ డిస్ట్రెస్ అని చెప్పేసి అంటున్నాము, దెన్ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు, సో వీవర్స్ డిస్ట్రెస్ అని చెప్పేసి అంటాం. దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ అనదర్ సెగ్మెంట్ దట్ ఈస్ ఫ్లోరైడ్. ఓకే, సో ఫ్లోరైడ్ సమస్య, ఫ్లోరైడ్ ఇష్యూ అని చెప్పేసి. క్లియర్. సో దీస్ ఆర్ ఆల్ ద సెగ్మెంట్స్ which are there in the Telangana state as a social issues or social evils. Clear. ఇవన్నీ కూడా మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా పెక్యులర్గా పాయింట్అవుట్ చేస్తూ మనం డిస్కస్ చేయాలి. సో ఇవన్నీ కూడా బ్రాడర్ స్పెక్ట్రమ్ లోపల మనం వీటన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకు వచ్చిన ఈ సమస్యలు భారతదేశం లోపల కానీ, అఫ్ కోర్స్ తెలంగాణ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా, సో భారతదేశం లోపల కానీ మన పర్టికులర్గా మన స్టేట్ లోపల ఈ సమస్యలు ఎందుకు రావడం జరిగింది అంటే, మొదటి అంశం ఏంటి, సమాజం యొక్క నిర్మాణం లోపల ఉన్నటువంటి అసమానతల వల్ల. ఓకేనా. సో సమాజ నిర్మాణం లోపల ఉన్నటువంటి అసమానతల వల్ల మనకు సమస్యలు రావడం జరిగింది. మరి ఈ సమస్యలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయాలి. మరి ఈ సమస్యలు ఎవరైతే ఫేస్ చేయడం జరిగిందో, వీళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నారు కదా, ఎవరైతే సమస్యలు ఫేస్ చేయడం జరిగిందో తప్పనిసరిగా ఏదో ఒక టైం లోపల రిపల్షన్ అనేది వస్తుంది, తిరుగుబాటు, రివోల్ట్ రావడం జరుగుతుంది. మరి ఈ తిరుగుబాటు వల్ల ఏం ఉద్భవిస్తాయి అంటే, రైట్, ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. సో మూమెంట్స్ టేక్స్ ప్లేస్, సోషల్ మూమెంట్స్ will take place whenever there is an exclusion in the society.
సో సమాజం లోపల ఎప్పుడైతే మినహాయింపు జరుగుతుందో తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా రిపల్షన్, రివోల్ట్ రావడం జరుగుతుంది. ఉద్యమ రూపం లోపల, ఒక సోషల్ మూవ్మెంట్ రూపం లోపల మనకు రిపల్షన్ అనేది కనబడుతుంది. మరి ఈ ఉద్యమాలు అనేది మీకు సిలబస్ లోపల ఉన్నటువంటి మరొక చాప్టర్, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏమున్నాయి ఇక్కడ ఉద్యమాలు అని గమనించినట్లయితే సిలబస్ లోపల చాలా రకాల మూవ్మెంట్స్ను పాయింట్అవుట్ చేయడం జరిగింది. నేను ఇటువైపు రాస్తున్నాను చూడండి, దేర్ ఇస్ నో స్పేస్. ఇటు ఒక్కసారి చూడండి. సో ఏమున్నాయి ఉద్యమాలు అని మీరు గమనించినట్లయితే, సో ఉద్యమాలు, రైట్. సో దీస్ ఆర్ ద సోషల్ మూమెంట్స్, ఉద్యమాలు. మరి ఈ ఉద్యమాల లోపల మనకు గిరిజన ఉద్యమాలు, సో గిరిజనులకు సంబంధించినటువంటి ఉద్యమాలు, ట్రైబల్ మూవ్మెంట్స్ అని చెప్పేసి, అంటే కొన్ని ప్రాంతాల లోపల గిరిజనులు అణచివేతకు లోను కావడం వల్ల, వాళ్ళ హక్కులను కంప్లీట్గా కాలరాయడం వల్ల కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిజనులు అత్యధిక మొత్తం లోపల ఉద్యమ పంతా పట్టడం జరిగింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పర్టికులర్ ట్రైబల్ మూవ్మెంట్ ఈజ్ కొమురం భీమ్ ఇన్ ఆసిఫాబాద్ రీజన్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. క్లియర్. సో చాలా ఉద్యమాలు ఉంటాయి. అల్లూరి సీతారామరాజు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, రామ్జీ గోండ్ చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, సో ఇట్లాంటి ఉద్యమాలన్నీ కూడా మనకు దీని లోపల ఉంటాయి. విల్ డిస్కస్ everything. Clear? Then come to Dalit movements. So దళిత ఉద్యమాలు. సో దళిత్స్ ఎవరైతే, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనాది కాలం నుంచి కంప్లీట్గా సోషల్ ఎక్స్క్లూజన్కు ఇంటెన్షనల్గా, డెలిబరేట్గా పాపం లోను చేయడం జరుగుతున్నది. కాబట్టి సో ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల గతం నుంచి ప్రస్తుతం వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యం లోపల మహర్ ఉద్యమం ఏదైతే మహారాష్ట్ర ప్రాంతం లోపల జరిగిందో, సో దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది మొత్తం భారతదేశం అంతా కూడా ఉన్నది. కాబట్టి హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా భారతదేశం లోపల జరిగినటువంటి దళిత్ మూవ్మెంట్స్ ఏమున్నాయి అనేది మనం డిస్కస్ చేయాలి. దెన్ నంబర్ 3, మూడవది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఉద్యమాలు. సో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, వెనుకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి. పల్లీల ఉద్యమం జరిగింది. సో అదేవిధంగా మీకు తెలిసినటువంటి విషయమే, దట్ ఈస్ సో గతం నుంచి అంటే మహారాష్ట్ర ప్రాంతం లోపల జరిగినటువంటి బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ, మన తెలుగు రాష్ట్రాల లోపల ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యం లోపల చేస్తున్నటువంటి బీసీ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా జనరల్గా మనము డీటెయిల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దెన్ కమ్ టు 4th one, దట్ ఈస్ విమెన్. సో మహిళలకు సంబంధించినటువంటి ఉద్యమాలు. ఎందుకంటే మహిళలు అనాది కాలం నుంచి అణచివేతకు లోను కావడం జరిగింది. చాలా సందర్భాల లోపల చెప్తా ఉంటారు మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం అని చెప్పేసి. దట్ ఈస్ అ రాంగ్ నోషన్ అండ్ రాంగ్ కాన్సెప్ట్. సో ఎప్పుడైతే మనకు వేదిక్ పీరియడ్ ఉందో, తొలివేద నాగరికత కాలం లోపల విమెన్ వర్ గివెన్ మోర్ ప్రయారిటీ. సో విమెన్ వర్ గివెన్ మోర్ ఫ్రీడమ్. సో తొలివేద నాగరికత నుంచి గ్రాడ్యువల్గా మనకు కాలం కదులుతున్నా కొద్దీ బలివేద నాగరికతకు వచ్చేసరికి, నెక్స్ట్ స్మృతుల కాలంకి వచ్చేసరికి, అంటే వేదకాలం అయిపోయిన తర్వాత ఇతిహాస కాలంకి వచ్చేసరికి కంప్లీట్గా గ్రాడ్యువల్గా వీరి యొక్క సోషల్ స్టేటస్ లోపల సమూలమైనటువంటి మార్పులు రావడం జరిగింది. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల తప్పనిసరిగా మహిళలు ఉద్యమ బాట లోపల పడతా ఉంటారు. సో ఏంటి, ఎట్లాంటి ఉద్యమాలు జరిగినాయి మహిళలకు సంబంధించి అనేది మనం చూడాలి. దెన్ మూమెంట్స్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్స్. సో పర్యావరణానికి సంబంధించినటువంటి ఉద్యమాలు. సో పర్యావరణం నష్టం. సో ఎక్కడైతే ఒక ప్రాంతం లోపల ఉండేటువంటి అడవులు మొత్తం కూడా నరికివేయడం వల్ల ఆ ప్రాంతం లోపల ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ డిస్టర్బెన్స్ అనేది కనబడుతుంది. సో దీనికి వ్యతిరేకంగా, సో ఇది కూడా మానవ హక్కులకు సంబంధించినటువంటి ఉద్యమం ఒక రకంగా ఇది. సో ఇట్లాంటి ఉద్యమాలు మనకు 1730 మీరు చూసుంటారు, వినుంటారు, బిష్నోయ్ ఉద్యమం. సో బిష్నోయ్ మూవ్మెంట్ టుక్ ప్లేస్ ఇన్ 1730 ఇన్ రాజస్థాన్ జోధ్పూర్ రీజియన్. మరి ఇట్లాంటి కాలం లోపల అమృతా దేవి అని చెప్పేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈమె యొక్క ఆధ్వర్యం లోపల గతం లోపలనే మనకు రాజస్థాన్ ప్రాంతం లోపల ఉద్యమాలు జరిగాయి. సో దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటి అంటే మీకందరికీ తెలుసు, దట్ ఈస్ చిప్కో మూమెంట్. చిప్కో మూమెంట్ అనేది సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యం లోపల జరిగింది. దాని రిఫ్లెక్షన్ మళ్ళీ అప్పికో మూమెంట్ కానీ, నర్మదా బచావో ఆందోళన కానీ, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా మరి మనకు పర్యావరణ పరమైనటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి పరిస్థితి. క్లియర్. దెన్ కమ్ టు మానవ హక్కుల ఉద్యమాలు. ఓకేనా? సో మానవ హక్కుల ఉద్యమాలు. సో హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ అంటే మానవ హక్కులు ఒకవేళ హరించబడితే,
తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి వాటిని మనం ఏమంటున్నాము? మానవ హక్కుల ఉద్యమాలు అని చెప్పేసి అంటున్నాం. సో ఇవి కూడా భారతదేశం లోపల కానీ మన రాష్ట్రం లోపల కానీ చాలా ఎక్కువ సంఖ్య లోపల కనబడతా ఉంటాయి. మరి ఏంటి వీటి యొక్క తీరుతెన్నులు అనేది కంప్లీట్గా మనము డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో డిస్కస్ చేద్దాం. దెన్ ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు. సో సోషల్ అటానమీ ఆర్ రీజనల్ అటానమీ మూమెంట్స్ అని చెప్పేసి. సో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు అంటే కొన్ని ప్రాంతాలు గనక అసమానతకు లోనైనట్లయితే, ఆ ప్రాంతాలు గనక వెనుకబాటుతనాన్ని కలిగి ఉన్నట్లయితే, అది సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సాంస్కృతికంగా కానీ, మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ జార్ఖండ్ ప్రాంతం లోపల గతం లోపల బీహార్ నుంచి డివైడ్ కావడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ డివైడ్ కావడం జరిగింది. సో ప్రస్తుతం భారతదేశం లోపల అనేక ప్రాంతాల లోపల ఇట్లాంటి ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో అది తప్పనిసరిగా మనం డీటెయిల్గా డిస్కస్ చేయాలి. సో ఇట్లా చాలా రకాల ఉద్యమాలు అనేవి మనకు ఈ కాంటెక్స్ట్ లోపల ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఎప్పుడైతే మనం ఉద్యమాలు చేయడం జరుగుతుందో అప్పుడు ఏం చేస్తాయి? గవర్నమెంట్స్ కొంత దిగి రావడం జరుగుతుంది. సో గవర్నమెంట్స్ కానీ ఎవరిపైన అయితే మనం ఉద్యమించడం జరుగుతుందో సో వాళ్ళు తప్పనిసరిగా దిగొస్తారు. సో దిగొచ్చి ఏం చేస్తారు అంటే వివిధ రకాల పాలసీస్ అంటే విధానాలను రూపొందిస్తారు. అదేవిధంగా సంక్షేమ యంత్రాంగం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో పాలసీస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం. సో పాలసీస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం అని చెప్పేసి. ఓకేనా? చాలా జాగ్రత్తగా కన్స్ట్రక్టివ్గా మీరు చూడండి. మొదటిది ఏంటి? భారత సమాజ నిర్మాణం. మరి ఈ సమాజ నిర్మాణం కులము, మతము, వివాహము, బంధుత్వము వీటన్నింటి చేత తయారవుతుంది. ఎప్పుడైతే అందులోపల అసమానతలు వస్తాయో అప్పుడు సమస్యలు ఉద్భవిస్తాయి. ఈ సమస్యలు దేశవ్యాప్తంగా ఎట్లా ఉన్నాయి, మన కన్సర్న్ స్టేట్ లోపల ఏ విధంగా ఉన్నాయి. మరి ఈ సమస్యల వల్ల ఉద్యమాలు పుడుతూ ఉంటాయి. ఎట్లాంటి ఉద్యమాలు ఉన్నాయి? ఈ ఉద్యమాల వల్ల ఏమొస్తాయి? ప్రభుత్వం కానీ లేదా కన్సర్న్ పర్సన్ కానీ పాలసీ లేదా వెల్ఫేర్ మెకానిజం సంక్షేమ యంత్రాంగంతో ముందుకు రావడం జరుగుతుంది. సో ఫలితంగా మరి ఈ సంక్షేమ యంత్రాంగం లోపల విధానాలకు సంబంధించి మనకు గుర్తుపెట్టుకోండి. సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, దెన్ విమెన్కు సంబంధించి, మహిళలకు సంబంధించి, దెన్ చిల్డ్రన్కు సంబంధించి, బాలలకు సంబంధించి, దెన్ మైనారిటీస్. సో మైనారిటీస్కి సంబంధించి, దెన్ బీసీలకు సంబంధించి, దెన్ లేబర్ అంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో సో కార్మికులకు సంబంధించినటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి. అదేవిధంగా ఇక్కడ ఇంకా ఒక స్టెప్ ముందుకేస్తే సో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అలివియేషన్ ప్రోగ్రామ్స్. ఓకేనా? సో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పూర్తి స్థాయి లోపల రూపుమాపే లేదా నిర్మూలించేటువంటి పథకాలు ఏమున్నాయి, లేదా దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది కూడా మనకు ఇందులోపల భాగమై ఉంటుంది. ఓకేనా? దెన్ లేబర్ ఇష్యూస్ అండ్ లేబర్ స్కీమ్స్ ఏమున్నాయి, దెన్ బీసీలకు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది, మైనారిటీస్కి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, చిల్డ్రన్, విమెన్, ఎస్సీ అండ్ ఎస్టీలకు సంబంధించి సో పథకాలు ఏమున్నాయి అనే కాంటెక్స్ట్ లోపల మీరు చూడాలి. ఇక్కడ దీన్ని చదవడానికి మనకు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే నెంబర్ 1 సో అసలు వీరికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి బేసిక్గా. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దీస్ కమ్యూనిటీస్. నెంబర్ 2 సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రాజ్యాంగపరమైనటువంటి పరిరక్షణలు ఏమున్నాయి వీరికి సంబంధించి. నెంబర్ 3 యాక్ట్స్ ఏమున్నాయి, చట్టాలు అందరికి సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయి. దెన్ నెంబర్ 4 వీరందరికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏం ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది, మొత్తం స్కీమ్స్ వీరందరికి సంబంధించి ఏమున్నాయి అనేటువంటి కాంటెక్స్ట్ లోపల మనము చదవాలి. అదేవిధంగా ఏ విధానాలు ఉన్నాయి, సో ఏ పాలసీలు ప్రత్యేకంగా రూపుదిద్దబడడం జరిగింది. ఓకేనా? సో ఇది మరి కంప్లీట్గా మనకు ఓవర్ వ్యూకు సంబంధించి సిలబస్ మొత్తం కూడా. సో ఇది మీకు యూనిట్ 1గా ఉంటుంది. దిస్ ఈజ్ యూనిట్ 1, దిస్ ఈజ్ యూనిట్ 2. ఓకే,
దిస్ ఈజ్ యూనిట్ 3 ఉద్యమాలు యూనిట్ 3. దెన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సామాజిక సమస్యలు ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ యూనిట్ 4. దెన్ విధానాలు సంక్షేమ యంత్రాంగం అనేది యూనిట్ 5. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ నట్షెల్ అండ్ అనాలిసిస్ ఆఫ్ సిలబస్ ఇన్ ఏ బ్రీఫ్ మేనర్. ఓకేనా, మళ్ళీ నేను యూనిట్ వైజ్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఈ యూనిట్ లోపల ఏమేం టాపిక్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా చదవాలి, అందులోపల ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. దెన్ నెంబర్ 2 దీని గురించి ఒక సెషన్, దీనికి సంబంధించి ఒక సెషన్ లోపల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనిపైన ఒక సెషన్, దీనిపైన ఒక సెషన్, అంటే 5 యూనిట్స్ను మళ్ళీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో మీకు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క యూనిట్ పైన ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ సిలబస్ అనాలిసిస్. క్లియర్, అర్థమైంది కదా. నిర్మాణం లోపల మార్పులు కనుక వచ్చినట్లయితే సమస్యలు పుడతాయి. అది దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి. సో దానివల్ల ఉద్యమాలు వస్తూ ఉంటాయి. ఉద్యమాలు మళ్ళీ దేశంలో రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయా డీవియేషన్ చూడండి. దెన్ విధానాలు సంక్షేమ యంత్రాంగం, ఉద్యమాల వల్ల ఇవి వస్తూ ఉంటాయి. సో ఇవి వివిధ రకాల వర్గాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనేది చూడండి. ఇందులోపల ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ పైన మనం ఫోకస్ చేయాలో ఇక్కడ నేను రాశాను. క్లియర్. సో ఇది మరి కంప్లీట్గా ఏంటి, మొత్తం భారత సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనాలసిస్. మరి ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేస్తే అసలు మనకు ఎట్లాంటి స్ట్రాటజీ అనేది ఉండాలి. మరి ఇదంతా సిలబస్ ఉంది కదా, మరి ఈ సిలబస్ను మనం పూర్తి స్థాయి లోపల అర్థం చేసుకొని మనం దీనిపైన పట్టు మనకు రావాలి అంటే మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఆర్ మన అప్రోచ్ ఏ విధంగా ఉండాలి. రైట్. సో అప్రోచ్ ఆర్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అని గమనించినట్లయితే, సో నెంబర్ 1 మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందులోపల బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ పైన మీకు పట్టు రావాలి. ఓకేనా. సో ప్రాథమిక భావనలు అని చెప్పేసి ఉంటాయి. మరి ఈ ప్రాథమిక భావనలు ఏవైతే ఉన్నాయో వీటిపైన తప్పనిసరిగా మీరు పట్టు సాధించాలి. అంటే ఈ ప్రాథమిక భావనలపైన మీకు క్లారిటీ కనుక లేకపోతే మీకు సబ్జెక్టు అర్థం కాదు. ఓకేనా. మరి ఈ ప్రాథమిక భావనలు కులానికి సంబంధించి కానీ, మతానికి సంబంధించి కానీ, వివాహము కానీ, బంధుత్వము కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన ఫండమెంటల్ ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటన్నింటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా. మరి అర్థం చేసుకోకపోతే మనకు ఈజీ కాదు సిలబస్ అంతా కూడా. క్లియర్. నెంబర్ 2 రెండవది ఏంటి అంటే బేసిక్ కాన్సెప్ట్స్తో పాటు కరెంట్ డేటాను మనము సబ్జెక్టుకు యాడ్ చేయాలి. ఆర్ యూ కెన్ యాడ్ రీసెంట్ డెవలప్మెంట్స్ టు యువర్ కన్సర్న్ ఏరియా. మీ కన్సర్న్ ఏరియా ఏదైతే ఉందో, సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి కరెంట్ డేటాను తప్పనిసరిగా యాడ్ చేయాలి. లైక్ ఎన్సిఆర్బి డేటాస్ ఉంటాయి కదా, ఎన్సిఆర్బి. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు సో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అంటే 2020 వరకు కూడా ఈ రోజు నాటికి అంటే జూలై ఎండింగ్ నాటికి కూడా మనకు లేటెస్ట్ డేటా అనేది 2018 వరకే ఉంది. కాబట్టి ఈ 2018కి సంబంధించినటువంటి ఎన్సిఆర్బి డేటానో లేకపోతే వెఫ్ రిపోర్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్టో, లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్సో, లేకపోతే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్సో, లేకపోతే లేటెస్ట్ స్టాటిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎలక్షన్ జరిగినాయిగా, లోక్సభ ఎలక్షన్స్ లోపల మహిళలకు సంబంధించినటువంటి స్థానాలు ఎన్ని 78 వచ్చాయి. గతం లోపల 64 ఉండేవి, ఇప్పుడు 78 మెంబర్స్ గెలవడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క షేర్ అనేది ఒక రకంగా మనకు ఏది లెజిస్లేషన్ లోపల పెరగడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సో ఇట్లాంటి కరెంట్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మీరు చూడండి. అదేవిధంగా 2018 లోపల జమ్మూ కాశ్మీర్ లోపల ఉండేటువంటి కథువా ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. సో కథువా సంఘటన జరిగింది. మరి కథువా సంఘటన జరగడానికి ముందు చిన్న పిల్లలు, బాలలు అంటే 18 ఇయర్స్ లోపు వాళ్ళు, కథువా సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల 16 ఇయర్స్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రస్తుతం బాలలు అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. ఇది చట్టాన్ని కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇట్లా కరెంట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాను మీరు తప్పనిసరిగా మీ కన్సర్న్ ఏరియాకు యాడ్ చేసుకుంటూ ఉండాలి. దెన్ నెంబర్ 3 మూడవది ఏంటి అంటే సో ప్రాక్టీస్.
అండ్ రివిజన్. ఓకే, సో రివిజన్ చేయాలి. చదివిన తర్వాత ఒక యూనిట్ ఫినిష్ అయింది అనుకోండి, లేదా ఒక కాన్సెప్ట్ ఫినిష్ అయింది అనుకోండి, జస్ట్ యూ కెన్ రివైజ్ ఇట్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. ఏమైనా డిఫికల్టీస్ కనుక ఉంటే, డిఫికల్టీస్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? దెన్ ప్రాక్టీస్ చేయండి. మనకు ప్రాక్టీస్ కోసము జనరల్గా మనకు చాలా రకాల పుస్తకాల లోపల మనకు బిడ్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ బిడ్ బ్యాంక్స్ను ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, మీ యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ ఏదైతే ఉందో అది సస్టైన్ అవుతుంది. అంటే కాన్సెప్చువల్ క్లారిటీ మరింతగా క్లియర్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాక్టీస్ కోసము మీరు ఏం చేస్తారు అంటే, గతం లోపల గ్రూప్ 2 లోపల జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో జస్ట్ యూ కెన్ గో త్రూ ఇట్ వన్స్. ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా మనకు గతం లోపల జరిగినటువంటి CDPO ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి. ఓకేనా? సో చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ CDPOకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, సో గతం లోపల APPSC వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా మనకు ఈఓస్ కానీ సూపర్వైజర్స్ అండ్ CDPOస్ ఎగ్జామ్స్ను నిర్వహించడం జరిగింది. మరి వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ను ఒకసారి చూడండి. మొత్తం మనకు సిలబస్కు పనికిరాదది. కొన్ని ఏరియాస్ మనకి ఇక్కడ ఈ సిలబస్కు కనెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. దెన్ నంబర్ 3, మూడవది ఏంటి అని గమనించినట్లయితే సివిల్ సర్వీసెస్. సో సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ అంటే 2011కు ముందు సివిల్ సర్వీసెస్ లోపల ఆప్షనల్ సిస్టమ్ అనేది ఉండేది. మరి ఆప్షనల్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎవరైతే సోషియాలజీ ఆప్షనల్తోని సివిల్ సర్వీసెస్కు అపియర్ కావడం జరిగిందో, సో అది 2011 కన్నా ముందు మీకు ఒకవేళ సోషియాలజీ ఆప్షనల్ పేపర్స్ కానీ ఏమైనా దొరికితే సో వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కాకపోతే అవి చాలా హై అంటే డీప్ నాలెడ్జ్తో కూడుకున్నటువంటి క్వశ్చన్స్గా ఉంటాయి. సో ఈవెన్ దో ఒకసారి మీరు చూసినట్లయితే మీకు యూ విల్ గెట్ వెరీ గుడ్ క్లారిటీ ఓవర్ యువర్ పర్టికులర్ సబ్జెక్ట్. క్లియర్? సో ఒకటి గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, CDPO కానీ ఈఓ కానీ సూపర్వైజర్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, దెన్ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సోషియాలజీ ఆప్షనల్ ప్రీవియస్ పేపర్స్ ఆప్షనల్ ఉన్నప్పుడు. ఓకేనా? సో ఇది మరి మీకు తప్పనిసరిగా మీరు చేసేటువంటి ఏంటి అప్రోచ్ ఆర్ స్ట్రాటజీ. Then come to resources or books. రిసోర్సెస్ ఆర్ బుక్స్. మరి ఇక్కడ ఎట్లాంటి రిసోర్సెస్ మనం ఫాలో కావాలి అని గమనించినట్లయితే, సో ఆల్రెడీ నేను రాసినటువంటి పుస్తకం ఉంటుంది, దట్ ఈస్ మీ అందరికీ తెలిసే విన్నర్స్ పబ్లికేషన్స్. సో విన్నర్స్ పబ్లికేషన్స్ సోషల్ ఇష్యూస్ అని చెప్పేసి పుస్తకం ఉంటుంది. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 3 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 ఆల్సో. ఓకేనా? సో విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళకు సంబంధించి నేను రాసినటువంటి పుస్తకం ఉంటుంది. సో విన్నర్స్ పబ్లికేషన్ సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలు బై ప్రసన్న హరికృష్ణ అనేటువంటి బుక్ ఉంటుంది. ఓకేనా? ఆ పుస్తకం తీసుకొని మీరు చదవండి, ఎందుకంటే అందులోపల కరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరుకుతుంది. సో ఆ పుస్తకాన్ని నేను రాయడానికి ఐ హ్యావ్ గాన్ త్రూ 38 వేరియస్ సోర్సెస్. 38 వేరియస్ సోర్సెస్ను నేను గ్యాదర్ చేసి ఆ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా మీరు చదవండి, ఎందుకంటే గతం లోపల గ్రూప్ 2 లోపల మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావడం జరిగింది. దెన్ నంబర్ 2, రెండవది ఏంటి అంటే తెలుగు అకాడమీ. సో తెలుగు అకాడమీ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 కోసము ఒక పుస్తకాన్ని రాయడం జరిగిందండి, సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలు అని చెప్పేసి. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, తెలుగు అకాడమీ లోపల ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, అంటే నేను రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి అడిషనల్గా ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కూడా నేను పరిగణ లోపల తీసుకొని ఇందులోపల యాడ్ చేయడం జరిగిందండి. కాబట్టి సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఈ పుస్తకం ఉంటుంది, విన్నర్స్ పబ్లికేషన్స్. మళ్ళీ నో నీడ్ ఆఫ్ రెఫరింగ్ ఎనీ ఆఫ్ ద బుక్స్. ఓకేనా? ఒకవేళ మీరు తీసుకుంటే తెలుగు అకాడమీ తీసుకోండి, కానీ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన పుస్తకం లోపల ఆల్రెడీ కవర్ అయిపోయింది. కాబట్టి సో దీస్ ఆర్ ద రిసోర్సెస్ ఆర్ బుక్స్ ఫర్ సోషియాలజీ. కాబట్టి జాగ్రత్తగా కొంచెం మంచిగా పద్ధతి ప్రకారం చదవండి, ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ 3 నోటిఫికేషన్ రాబోతున్నది. కాబట్టి అందులోపల 50 మార్క్స్ వెయిటేజ్ మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మీరు చూడండి. సో దిస్ ఈస్ అన్ ఓవర్వ్యూ. ఇది మొత్తం కూడా
ఓవర్ వ్యూ అండి. మళ్ళీ 5 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, 5 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ను మీకు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు ఒకసారి చూడండి, ఓకేనా? సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.